హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా మీకున్నటువంటి బైబిల్ తీసుకోండి, వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానము మార్కు సువార్త 16వ అధ్యాయంలో నుండి మనం చదువుకుందాం. 9వ వాక్యం చదువు. 9వ వాక్యం చదువు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తను 7 దయ్యాలమును వెళ్ళగొట్టిన మగలేని మరియకు యొద్దట కనబడెను. హల్లెలూయా. హల్లెలూయా. చాలు. చెప్పబడినటువంటి వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని కొనసాగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు నాయనా. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు, నీ నామానికే మహిమ కలుగునుగాక తండ్రి. అయ్యా, మరి ఈరోజు ఆదివారము నాయన, మరి ఈస్టర్ పండగ కార్యక్రమం జరుగుతున్నది తండ్రి. అయ్యా, మేమందరము కూడా మరి నిన్ను ఎంతో ప్రేమతోటి నాయన ప్రార్థన చేయుచుండగా తండ్రి, అయ్యా ఎలాంటి ఆటంకాలు లేకుండా మాకు నాయన నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు ప్రభువా, దురాత్మ శక్తులు దుష్టశక్తులు ఏవి కూడా ఈ ప్రాంతంలోకి రాకుండా నీ పరిశుద్ధ ఆత్మ చేత నీవే మాతో మాట్లాడమని, దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి చదువుకుందామండి. ఆదివారము తెల్లవారునప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. హల్లెలూయా. ఈరోజు ఏం వారం అండి? మనకి ఆదివారం. కానీ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి రోజు కూడా ఈరోజు మనకుంది. ఏమిటి ఆ ప్రాముఖ్యమైన రోజు అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి పునరుద్ధారుడు అయినటువంటి రోజుగా కూడా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడు అయినటువంటి రోజుగా కూడా ఈరోజు మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే మొన్న శుక్రవారం రోజు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఈరోజు మనందరి కోసం మరలా ప్రాణాన్ని గెలుచుకొని మృత్యుంజయుడై జన్మించినటువంటి రోజు, పునరుద్ధారుడైనటువంటి రోజు. కనుక మనందరం కూడా ఈరోజు ఆయన్ని పునరుద్ధారణ అనేటటువంటి విషయాల మీదుగా మనం చూసుకుందాం. చూడండి, మొదటి వాక్యం నుంచి మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన వాక్యాలు చదువమ్మా. అదే అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి చదువుకుంటారా? ఒక 3 వాక్యాలు చదువు. హల్లెలూయా. విశ్రాంతి దినము గడిచిపోగా మధ్యలేని మరియను, యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పుయవలెనని సుగంధవయములు కొనిరి. వారు ఆదివారమున పెందలాడే లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా, సమాధి ద్వారము నుండి ఆయన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించెనని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హల్లెలూయా. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటగా ధరించు కొనియున్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగల
కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసు మీరు వెతకుచున్నారు, ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము చూచుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిశువులతో పేతురులోను చెప్పబడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు 3వ దినాన లేచాడు. లేచి ఆయన సజీవుడుగా, అంటే సిలువలో మరణించక మునుపు మనకేదైతే చెప్పాడో, ఏమని చెప్పాడు? నేను 3వ దినాన లేస్తాను, 3వ దినాన లేచినప్పుడు మీరు నన్ను గలిలయ ప్రాంతంలో చూస్తారు అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగానే యేసుక్రీస్తు వారు ఆ యొక్క గలిలయ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నట్టుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారు చనిపోయి సిలువలో మరలా లేచినాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈరోజు ఆయన పునరుత్థానమై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటా ఉన్నాం. అయితే ఈ పునరుద్ధారణం జరిగినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, ఈ పునరుద్ధారణ అసలు జరుగుందా లేదా, ఈ పునరుద్ధారణ అంటే ఏమిటి అని అంటే, దేవుని వాక్యాలు మనం కొన్ని పాత నిబంధనల్లో గమనించినట్లయితే, పాత నిబంధనలో కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఏమిటి ఆ పాత నిబంధనలో కొన్ని విషయాలు అని అంటే, యోబు గ్రంథంలో నుండి మనం ఒక వాక్యం చదువుదామండి. యోబు గ్రంథము 19వ అధ్యాయములోకి వెళ్ళి 25, 27 2 వాక్యాలు చదవండి. 25 నుంచి 27 వరకు 3 వాక్యాలు చదువమ్మా. యోబు గ్రంథము. హల్లెలూయా. అయితే నా యోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుచున్నయు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చితికిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. 27 నా మాటుకు నేను చూచెదను, మరి ఎవరను కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియమును కృషించి ఉన్నవి. హల్లెలూయా. చాలు. ఇక్కడ యోబు గారు యేసుక్రీస్తు వారి కంటే ఎన్నో సంవత్సరాల ముందుగా ఆయన గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగదను. హల్లెలూయా. ఇలాగు నా చర్మము చితికిపోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూచెదను. నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతర్యములు కృషించుయున్నవి. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యం ఏంటంటే, యోబు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయనతో కలిసి ఆయన మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలను ఆయన మనకి ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమిటి అవి అని అంటే, ఆయనతో ఆయన కలిసి ఉన్నట్లుగా వాక్యాలు మాట్లాడుతున్నాడు. అంటే నా శరీరము నశించిపోతా ఉంది, నా శరీరము బలహీన పడతా ఉంది, నా శరీరము చనిపోయిన తర్వాత చీకిపోయి నశించిపోయినప్పటికీ కూడా నేనైతే
ప్రభువుని చూడగలను అనేటటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనిషి చనిపోయిన తర్వాత పునరుద్ధరణ అవుతాడు, మరలా లెగుస్తాడు అనేటటువంటి విషయాలను యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే కొంతమంది ప్రవక్తలు చెప్పినట్లుగా ఇక్కడ వాక్యం ఉంది. అవునా కదా? ఈ యోబు గ్రంథం అనేది యేసుక్రీస్తు వారి పుట్టుకకు మునిపే రాయబడి ఉంది. యోబు గారు కూడా చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? నా శరీరము చితికిపోయి నలిగిపోయి ఎంతో శిథిలమైపోయినప్పటికీ కూడా నేను మరలా దేవుడిని చూచెదను అనేటటువంటి మాటను మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము? యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరలా జన్మిస్తాడు, చనిపోయిన తర్వాత మరలా ఆయన మన కొరకు జన్మిస్తాడు అనేటటువంటి విషయాలను ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగా వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు జననం అనేటటువంటిది మరలా సిలువలో చనిపోయి బ్రతకటం అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు వాళ్ళే కాదు, పురాతనం నుంచి కూడా చాలా మంది చెప్పినట్లుగా మనకు వాక్యాలు ఉన్నాయి. హల్లెలూయా. చాలా ముందు కాలం నుంచి కూడా ఈ వాక్యాలు చెప్తున్నట్లుగా మనకు వాక్యాలు ఉన్నాయి. చాలా మంది ఏంటంటే వీటిని నమ్మరు, చాలా మంది నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే, వాళ్ళు యేసుని నమ్మినట్లయితే ఆ విషయాలు నమ్ముతారు. వాళ్ళు యేసుని నమ్మలేదు కాబట్టి చాలా మంది నమ్మకపోవచ్చు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం, ఆయన బైబిల్ మనం చదువుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా పునరుద్ధరణ చెందుతాడు, ఇది నిజమైనటువంటి మాట అనేదాన్ని మనందరం కూడా నమ్మవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ మనందరి మీద ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు పునరుద్ధరుడు అవుతాడు, అయ్యాడు ఈరోజు. ఆ విషయాన్ని మనకి యోబు గారి ద్వారా ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పాడు అనే మాట మీకు చూపిస్తున్నా ఇక్కడ. ఆయనే కాదు, ఇంకొక ఆయన కూడా చెప్పాడు. ఎవరంటే యెషయా గారు కూడా చెప్పాడు కొన్ని వాక్యాలలో. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వాక్యం అక్కడ చదువమ్మా, అర్థమవుతుంది నీకు. అక్కడ కూడా చెప్పాడు యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ గురించి. అక్కడ కూడా ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వాక్యం అక్కడ చదువమ్మా. మృతులైన నీ వారు బ్రతుకురి, వారిని శవములు సజీవములుగాను మట్టిలో పడి ఉన్న వారులా మొలకని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోనే ప్రతాలను సజీవులుగా. మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాడంటే వాక్యంలో, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగునట్టుగా మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమునైన మంచు భూమి తనలోనే పీతలను సజీవులుగా లేపును. అంటే దేవుని పరిశుద్ధాత్మ చనిపోయినటువంటి ఒక్క మృతులను లేపుద్ది అనేటటువంటి విషయాన్ని యెషయా గారి ద్వారా కూడా ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది. యెషయా గారు కూడా చెప్తున్నాడు అన్నమాట. అంటే దేవుని పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక శక్తి మానవుడి మీదకు వచ్చినప్పుడు మరణించినటువంటి శరీరాలు మరలా ఒక దేహాన్ని పొందుతాయి, ఒక విధమైనటువంటి శక్తిని పొందుకుంటాయి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ జరగక ముందే చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. ఇట్లాగ దేవుని ఆత్మ మానవ శరీరాల మీదకి వచ్చినప్పుడు పునరుద్ధరణ అవుతుందనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేసింది ఎవరు చేశారు? చనిపోయి మరలా బ్రతికినటువంటి వాళ్ళలో ఎవరు మొట్టమొదటిగా చేశారు?
చెప్పండి, ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఒక్కడే మొట్టమొదటిగా చేశాడు. ఇక నెక్స్ట్ మన అందరం చేస్తాం. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా మన శుక్రవారం రోజు ప్రజల యొక్క పాపముల నిమిత్తమై సిలువలో చనిపోయాడు. ఇప్పుడు మరలా 3వ దినాన అనగా పరిశుద్ధ దినం ఈరోజు ఆదివారం రోజున ఆయన మృత్యుంజయుడు లేచి మన మధ్యలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఒక దినాన మరలా లెగుస్తారు అనే విషయాన్ని మనం క్లారిటీగా తెలుసుకోవాలి. అది ఈ బైబిల్ ద్వారానే ఎక్కువగా ప్రకటించబడతా ఉంది. మిగతా గ్రంథాలలో కొన్నిట్లో చెప్తున్నారు, కొన్నిట్లో అర్థం కానట్టుగా వివరిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉంది, చనిపోయినటువంటి వాళ్ళకి మరలా అంత్యదినం రోజున మళ్ళీ వీళ్ళ ఆత్మలు లెగుస్తాయి అనే మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్టు, నిజమేనా, లేసేది కరెక్టా కాదా అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూద్దామమ్మా. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు గారు కూడా కొన్ని వాక్యాలు చెప్పాడు దీని గురించి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయములోకి వెళ్ళి 2-3 వాక్యాలు చదవమ్మా. అక్కడ రాయబడిన మాట, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగొట్టుటకును, నిత్యముగా హేములగొట్టునకు మేలుకొందురు. బుద్ధిమంతుడు అయితే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును నన్ను సరించి నడుచుకొనుటనట్టు వారు అనేకులను త్రిపుదురు. వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూడండి, దానియేలు గారు కూడా చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనుదురు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు నమ్మి చనిపోయిన వాళ్ళకి కూడా జ్ఞాపకార్థ కూడిక చేసి ప్రభు రాకడలో వస్తాడని మనం చెప్పుకుంటాం. అట్లానే ప్రభు నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళకు కూడా అలానే చేస్తారు. వాళ్ళకి దినం కార్యక్రమాలు చేస్తారు, అవును కదా. దినం అని ఒక కార్యక్రమం చేసి ఆ రోజు వాళ్ళు ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసి రేపు పొద్దున వాళ్ళ ఆత్మ దేవుడి వద్దకు చేరును గాక అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. మన ప్రభువు నమ్ముకున్న మనము ప్రార్థన చేసి మనం కూడా ఆత్మని పరదేశంలోకి పంపిస్తాం, వాళ్ళు కూడా ఏడగో పంపిస్తారు. అదొక సిస్టమ్. అయితే ఇక్కడ పునరుద్ధారణ జరుగుతుందా లేదంటే కంపల్సరీగా జరిగింది. అది ఎప్పుడు జరిగిద్దని అంటే అంత్యదినమున జరుగుద్ది అని రాయబడింది లేఖనాలు, వాక్యాలు. హల్లెలూయా. ఎప్పుడు జరుగుద్ది? అంత్యదినం అంటే ఎప్పుడు? చివరి రోజు. మీకు చెప్పాను నేను, చివరి రోజు అనేటటువంటి అంశం మీద మనం గతంలో మాట్లాడుకున్నాం. చివరి రోజు అని అంటే ఎప్పుడంటే యేసు క్రీస్తు వారు 2వ రాకడలో ఈ భూమి మీదకి ఎప్పుడైతే బయలుదేరి వస్తుంటాడో ఈ లోకానికి అంత్య దినం అది. హల్లెలూయా. ఈ లోకానికి అంత్య దినం అది. యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యానికి మొదటి దినం అది. అర్థమవుతుంది వాక్యం? అంత్య దినాన లేవనెత్తబడతారు అని రాయబడి ఉంది అక్కడ. ఇప్పుడు కాదు. ఎవరెవరు లేపుతారంటే యేసు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. యేసు క్రీస్తుని నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు కూడా లెగుస్తారు. అందరూ లెగుస్తారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు క్రీస్తు వారిని నమ్ముకొని చనిపోయినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయినటువంటి వాళ్ళైతే ఇక్కడ రాయబడిన మొట్టమొదటి వాక్యానికి వాళ్ళకి సందర్శిస్తుంటుంది. ఏమంటారు చూడండి, ఏమన్నాడు ఫస్ట్లోనే, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, మరికొందరు నిందల పాలగుటకును. హల్లెలూయా. అంటే చనిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపల్సరిగా బ్రతుకుతాడు. ఇది మాత్రం నిజం. చనిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రతుకుతాడు. అయితే
యేసుని నమ్ముకున్న వాళ్ళైతేనేమో నిత్య జీవానికి వెళతారు, యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళైతేనేమో నిత్య నరకానికి వెళతారు. ఇది ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఇప్పుడు దానియేలు గారు కూడా అదే మనకు ప్రస్తావించాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ అంత్యదినాన లెగుస్తారండి. లేచినటువంటి వీళ్ళందరూ కూడా ఒక రోజున యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి ఆ యొక్క అంత్యదినాన లెగుస్తారు. కాబట్టి లెగిచిన వీళ్ళందరూ కూడా మరి కొంతమంది ఏమో నిత్య జీవానికి, మరి కొంతమంది అయితేనేమో నిందల పాలవటానికో నిత్య నరకానికో బయలుదేరతారు. అది సబ్జెక్టు. అయితే అసలు ఈ లెగవటం ఉందా లేదా, ఇది నిజమా అబద్ధమా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటానికి ఒక వాక్యం చూసుకుందాం. హల్లెలూయా. ఏమిటి ఆ వాక్యం అంటే 1 కొరింథీయుల పత్రిక చూడండి, బైబిల్లో రాయబడి ఉంటుందమ్మా. 1 కొరింథీయుల పత్రిక కొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 32 నుంచి మనం చదువుతా పోతా ఉంటే మనకు అక్కడ వివరం చెప్తాడు. నేను చదువుతూ మీకు వివరం చెప్తా వెళ్తా ఉంటాను, మీరు చూస్తుండండి బైబిల్. అది 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 32వ వాక్యంలో నుండి మనం చదివినట్లయితే అక్కడ క్లారిటీగా మనకి చెప్తా ఉన్నాడు పౌలు గారు. చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో నేను చదువుతాను, మీరు వినండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమిటి? మృతులు లేవబడని ఎడల రేపు చనిపోదురుమని కనుక తిందుము త్రాగుదుము అని వాళ్ళు అనుకొందురు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, పౌలు గారు నేను అనేకులతో మాట్లాడుతూ ఉన్నాను, అనేకులతో ప్రస్తావన చేస్తూ ఉన్నాను. అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే మనుషుల ఆలోచన వాళ్ళు చేయటం లేదు. వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారయ్యా అని అంటే వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. దేవుడు చనిపోయినటువంటి వాళ్ళని లేపుతాడా అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించకుండా అదంతా అబద్ధము, అదంతా మోసము అని హ్యాపీగా జనం తాగుతా తింటా ఎంజాయ్ చేసుకుంటున్నారు. కాబట్టి 33వ వాక్యంలో చెప్తున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. హల్లెలూయా. ఏమ్మా వాక్యం వినపడితే దేవుని మందిరంలో దేవుని వాక్యం నడిచేటప్పుడు మాత్రం దయచేసి మీరు అందరూ కూడా మౌనంగా ఉండి చక్కగా ఆ ఆరాధనలో వాక్యంలో ఏకీభవించి వాక్యం ఏం చెప్పబడుతుంది అనేది మనం జాగ్రత్తగా వినాలి. వింటే కదా నీకు తెలిసేది, వింటే కదా ఎవరన్నా అడిగినప్పుడు కొంచెమైనా సమాధానం మనం చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా ఉంటుందంటే మనం బడికెళ్ళి బడిలో మాస్టర్ చెప్పే పాఠాలు వినకుండా వచ్చి తల్లిదండ్రులు అడగగానే, చూడండి పిల్లగాడు బడిలోకి వెళ్ళి మాస్టర్ పాఠాలు చెప్పేటప్పుడు హాయిగా నిద్రపోయాడు అనుకో, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టారు ఇంకా లాస్ట్లో కూర్చొని మాస్టర్ ఏం చెప్పిందో తెలియదుగా. వాళ్ళ నాన్న ఇంటికి పోగానే అడుగుతాడు, అమ్మా నాన్న ఏం చెప్పాడు రా పాఠం అనగానే, ఏం చెప్పేది ఏంది మాస్టర్ పాఠం చెప్పాడు. ఏం చెప్పాడు? మాస్టర్ పాఠం చెప్పాడు, మా టీచర్ గారు పాఠం చెప్పింది అంటుంటాడు. ఏం చెప్పారని చెప్పడాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పడు? ఏం చెప్పింది వాడు ఇంటే కదా. హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పే మాట ఏందో? మళ్ళా ఈ ట్రాఫిక్ తేవద్దు. వాక్యం చెప్పేటప్పుడు దయచేసి మైండ్ని దగ్గర పెట్టండి. ఇక్కడ పెడితే మీకు కొంత ఉపయోగం ఉంటుంది, వేరే చోట పెడితే అది వ్యర్థమైపోయిద్ది, ఇక్కడికి వచ్చి కూడా అది వ్యర్థమైపోయిద్ది. అందుకని జాగ్రత్తగా వాక్యం. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనుష్యుని రీతిగా నేను ఎఫెసులో మృగాలతో పోరాడి గెలిచాను, అయినా వాళ్ళు నా మాట నమ్మట్లేదయ్యా అంటున్నాడు. ఏం మాట నమ్మట్లేదంటే పునరుద్ధరణ లేదు అంటున్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు అడుగు. చూడండి ఏమంటున్నాడు, 34వ వాక్యంలో చెప్తున్నాడు, నీ ప్రవర్తన గలవారైన మేలుకొనిడి, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయుకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులెలాగు లేతురు, వారెట్టి శరీరములతో ఒత్తురని ఒకడు అడుగును. జాగ్రత్తగా వినండి.
ఇదే మీకు ప్రశ్న వస్తుంది రేపొద్దున, ఏమయ్యా చచ్చిపోయినాడు ఎట్ట బ్రతుకుతాడు, మాకేమైనా చెవులో పువ్వు పెడుతున్నావా ఏంటి అని కొంతమంది మిమ్మల్ని ప్రశ్న వేస్తారంట. ఆ ప్రశ్న వేసినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అదే అంటున్నాడు, అయితే మృతులు ఎలాగ లేతురు, వారికి ఎట్టి శరీరములు ఒత్తురని ఒకడు అడుగగా, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతుకబడదని కదా. హల్లెలూయా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరము విత్తటలేదు కదా. అయితే దేవుడు తన చిత్తము ప్రకారముగా నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తువునక మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. చూడండి జాగ్రత్తగా ఎన్ని డిఫరెన్సులు చెప్తున్నాడు. శరీరం ఎట్లాగా పుట్టిద్దన్న దానికి చెప్పుకొస్తున్నాడు పౌలు గారు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నదని మనము తెలుసుకోవాలంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు చెప్తున్న వాక్యం మీద అసలు మీకు? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారయ్యా అని. అంటే ఒక విత్తనాన్ని గురించి చెప్పాడు మొట్టమొదటిగా. ఆ విత్తనం గురించి ఏమి వివరాలు చెప్పాడని అంటే, ఆ విత్తనము భూమిలో నాటుతాంగా మనం. పత్తి విత్తనం నాటుతాం, దోసకాయ విత్తనాలు నాటుతాం, అన్నీ నాటుతాం. మనం నాటేటప్పుడు విత్తనాన్ని నాటుతాం, మొలిచేటప్పుడు విత్తనం వచ్చిద్దా చెట్టు వచ్చిద్దా బయటికి? అంటే నాటినటువంటి ఆ విత్తనము మరలా ఏదో ఒక విధంగా మార్పు చెందబడుతుంది అని అర్థమవుతుంది మనకి. ఇక్కడ అర్థమవుతుందా? నాటినటువంటి ఆ విత్తనము ఏదో ఒక విధంగా అక్కడ ఇంకొక రకంగా డైవర్ట్ అవుతుంది. అంటే ఇంకొక విధంగా, అంటే మనం విత్తనాన్ని నాటితే చెట్టు వస్తుంది. ఆ ఫ్యాన్ కొద్దిగా ఆపేసేయమ్మా. మనం విత్తనాన్ని నాటితే చెట్టు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మానవ శరీరముగా మనం చనిపోతాం. అవును కదండి? మానవ శరీరంగా మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే, మరలా మనం ఈ శరీరాన్ని చూపిస్తామా? ఉదాహరణకి చెప్పండి. శరీరం రాదేక. ఇప్పుడు ఇందాకలు ఏం చెప్పాం మనం? విత్తనం నాట్యం, విత్తనం చనిపోయింది, మొక్కగా వచ్చింది. సో ఇప్పుడు మనం ఎలాగున్నాం? దేవుడు మట్టి నుండి తీశాడు మానవ శరీరం. మానవ శరీరం చనిపోతానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉంది. ఈ యొక్క మానవ శరీరం ఏం చేసింది? చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ యొక్క చనిపోయినటువంటి ఈ శరీరంలో ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి. ఈ ఆత్మ బ్రతికించబడిద్ది. ఏం బ్రతికించబడిద్ది? ఆత్మ బ్రతికించబడిద్ది అని అర్థం. ఇక్కడ శరీరము కాదు. శరీరము చనిపోతుంది, శరీరం శిథిలమైపోతుంది. శరీరం మట్టిలో నుండి తీసినది కాబట్టి మట్టికే వెళ్ళిపోతుంది. కానీ శరీరం లోపల ఉన్నది చూసావా, ఆత్మ, అది బ్రతుకుద్ది. మీరు గమనించండి, విత్తనం నాటిన తర్వాత విత్తనం బయటకు వస్తుందా, చెట్టు బయటకు వస్తుందా? క్లారిటీ చూస్తున్నాం మనం. విత్తనం రాదేక ఆ విత్తనం రెండు ఒక్కలుగా చీలి దానిలో నుంచి ఒక మొక్కల్లే వస్తుంది బయట. సేమ్ మనం కూడా అంతే. మన శరీరం ఎప్పుడైతే భూమిలో శరీరంలో నుంచి ఈ ప్రాణం అనేది, దేహంలో నుంచి ఆత్మ అనేది బయటకు వస్తుందో, ఈ వచ్చినటువంటి ఈ బయటకు వచ్చిన ఆత్మకి దేవుడు
నిత్య జీవాన్ని ఇస్తాడని మనకు వాక్యం సెలవిస్తున్నాడు. అంతేకాని మీరు అనుకుంటున్నట్టుగా మళ్ళీ శరీరానికి కాదు, శరీరం చనిపోవాలి, శరీరంలో ఉన్నటువంటి ఆత్మని మనం బతికించుకోవాలి. అదే యేసుక్రీస్తు వారి ప్రార్థన అంతా కూడా. యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి వాక్యాలన్నీ కూడా అయ్యే. మన వాళ్ళకి అర్థం కాదు, చాలా లోతుగా ఉంటుంది వాక్యం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే చచ్చిపోయిన వాళ్ళు ఎట్ట బతుకుతారు, చచ్చిపోయిన వాళ్ళు ఎట్ట బతుకుతారంటే, చచ్చిపోయిన ఇత్తనం బతికిద్దా, చెట్టు బతుకుతుందా? చెట్టు బ్రతుకుతుంది. అలాగనే మానవ దేహములో ఉన్నటువంటి ఆత్మ బ్రతుకుతుంది యేసుని నమ్ముకొనుట చేత. సరే, మిగతా వాళ్ళని నమ్ముకుంటే బ్రతకదా అంటే అది బ్రతుకుద్ది. చెప్పా కదా ఇందాకలు మీకు, దానియేలు గ్రంథంలో చెప్పాడు ఆయన, యేసును నమ్ముకున్నా నీ ఆత్మ బతికిద్ది, నమ్ముకోపోయినా బతికిద్ది. అయితే నెక్స్ట్ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి ఆత్మ అయితే దేవుడు తన రాజ్యానికి చేర్చుకుంటాడు. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకోకుండా చనిపోయావు, నువ్వు నిద్రిస్తా ఉన్నావో, ఏదో పాతాళంలో ఉన్నావు, దేవుడు అంత్యదినం రోజున కంపల్సరీగా లేగవలసిందే. అందరూ యేసు నమ్ముకొని చనిపోయినా లేగవలసిందే, నమ్ముకోకపోయినా లేగవలసిన వాళ్ళమే. ఇక ఆ రోజు నువ్వు లేచినప్పుడు ఏం జరుగుతుందయ్యా అని అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ రోజు ఏం జరుగుతుందనంటే, నీవు ప్రభువును నమ్ముకున్నట్లయితే నీతి రాజ్యంలోకి వెళతావు, ప్రభువును నమ్ముకోపోయినట్లయితే నువ్వు నిత్య నరకంలోకి, పురుగు చావదు, అగ్ని ఆరదనేటటువంటి అగ్నిగుండంలోనికి నీ ఆత్మ ప్రవేశించింది. ఇది ముమ్మాటికి నిజం అన్నమాట, అది వాక్యం చెప్తా ఉంది. సరే, వాళ్ళు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. వాళ్ళు అనుకుంటారు మా కార్యక్రమాలు మేము చేసాం, మేము అన్నీ చేసాం, దేవుడికి, మా దేవుడికి మేము అన్నీ చేసాం, కాబట్టి మా ఆత్మ మాకు దేవుడి వద్దకు వెళ్ళిద్ది అని కొంతమంది రకరకాలుగా ఈ లోకంలో విశ్వాసం కలిగి వెళుతున్నారు. వాళ్ళని మనం ఏం అనుకోవటానికి లేదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది. కానీ మన బైబిల్లో చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, ప్రభువుని నమ్మితేనే నీకు నిత్య జీవం, ఇది పక్కా. యేసుని నమ్మకుండా అయితే నీకు నిత్య జీవం రాదు. హల్లెలూయా. ఇది మాత్రం 100% నిజమైన మాట. ఏంటండి అంత నిక్కచ్చిగా అంటే అంతే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక వాక్యంలో చెప్పాడు దాన్ని. ఏ వాక్యం అంటే మనం చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చక్కగా చెప్తున్నాడు ఆ విషయాన్ని. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 27 వరకు వాక్యాలు చదివినట్లయితే అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతాను, వినండి. అందుకు యేసు, పునరుద్ధాన జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి ద్వారా ఎవరైనా చనిపోతే వాళ్ళు తిరిగి వారి ఆత్మ రేపు అంత్యదినం రోజున, అంటే యేసు క్రీస్తు వారి 2వ రాకడ రోజున వారు లేవనెత్తబడతారు. వారి ఆత్మ బ్రతికించబడింది, వారి ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబడి ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి ఇక్కడ? గుర్తుపెట్టుకోండి, ఏం తెలుసుకోవాలి ఇక్కడ? యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకోకుండా ఉంటే నీకు నిత్య జీవం అనేది ఉండదు. కాకపోతే నీకు నీ ఆత్మ అయితే బ్రతుకుద్ది, కానీ అది నరకానికి ప్రవేశించడానికి చూపిస్తాడు దేవుడు. అది ఇక్కడ వాక్యం కూడా అదే. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ ఎలాగయ్యాడంటే దేవుని కృపచేత అయ్యాడు. సేమ్ మనం కూడా అంతే. వారిని నమ్మకపోతే మనం వెళ్ళటం జరిగే పనే కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక చెప్పబడినటువంటి ఈ వాక్యం అంతా కూడా దేవుడు దీవించును గాక. ఒక పల్లవి పాడదామా? హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. అది మంచిది. అది ప్రార్థన చేస్తాను. చివరిగా మోకాళ్ళు మనం మోకాళ్ళు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన యేసయ్య, మీ పాదాల వందనాలు, ఘనమైన నామానికే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన అయ్యా, మరి ఈరోజు ఆదివారము పరిశుద్ధ దినము నాయన, పునరుద్ధానమైనటువంటి రోజు ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరూ కూడా అయ్యా నీ సన్నిధిలో కూర్చొని నిన్ను ప్రార్థన చేసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి రోజు ప్రభువా. అయ్యా, మరి ఈ రోజు నాయన నీ బిడ్డలు ఎంతో ప్రేమతోటి వచ్చినాయన నీ సన్నిధిలో కూర్చున్నారు. అయ్యా, మరి వారిని వారి కుటుంబాలను నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన వారు ఏదైతే ప్రభా నీ యందు విశ్వాసంతో కూడి ఉన్నారో ప్రభా, వారి పట్ల నా తండ్రి నీ కనికరం చూపమని, నీ దయ చూపమని, ఈ యొక్క పరిశుద్ధాత్మను వారికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు పరిశుద్ధులపై మాకు తోడుగా ఉండండి ప్రభా. నువ్వు ప్రతి దానిలో మాకు తోడుగా ఉండి సహాయం చేశావు. అయ్యా, నువ్వు మరణాన్ని జయించి ఎలాగైతే మృత్యుంజయుడివై ఈరోజు మా మధ్యలో ఉన్నావు ప్రభా, అదే రీతిగా నాయన నువ్వు మా మధ్యలోకి వస్తావని నీ వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నాయన మేమందరం కూడా అయ్యా ఒక దినాన అయ్యా నీ యందు మేము లేవనెత్తబడతామని నీ వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని లేవనెత్తమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను నా తండ్రి. ప్రభు యేసు రక్తమే జయ, ప్రభు సిలువ రక్తమే జయ. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, అలానే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడయ్యింది, నిత్యంతం పరలోకం వరకు నడిపించును గాక. హల్లెలూయా. యేసు రక్తమే జయ, ప్రభు సిలువ రక్తమే జయ. యేసుక్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.